గురుగారు, సతీదేవి పరమేశ్వరుని యొక్క భార్య. కానీ సతీదేవి సామాన్య మానవుల వలె ఎందుకు అగ్నికి ఆహుతయింది? సామాన్య మానవుల వలె అగ్నికి ఆహుతి కాల. పరమ పతివ్రత ఆమె తల్లి. అసలు సతీదేవి ఆహుతి కాలేదు. ఆహుతి కాలేదు అంటానికి నేనే మీకు మళ్ళీ ప్రశ్న వేస్తున్నా. ఏమని? ఆహుతే కనుక అయినట్లయితే ఆ సందర్భంలో సతీదేవిని భుజాన వేసుకుని నాట్యం ఎంత చేస్తాడు పరమశివుడు? అదే పురాణంలో మనకు చెప్పబడి ఉన్నది. ఆమెను భుజాన వేసుకుని పరమశివుడు విలయ తాండవ నృత్యం చేశాడు. ఆ సందర్భంలో అతడి తాండవాన్ని చూచి తట్టుకోలేక భయకంపితులైన దేవతలు ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని ప్రయోగిస్తే ఎవరి మీద? ఆ భుజాన ఉన్న అమ్మవారి మీద ప్రయోగం చేస్తే ఆమె యొక్క శరీరము 108 భాగములై 108 ప్రదేశములలో పడితే ఆ శరీర భాగములు ఎక్కడెక్కడ పడినవో అవి శక్తిపీఠములుగా ఆవిర్భవించినవి అని మనకు పురాణ చరిత్ర చెబుతున్నది. శక్తిపీఠాలు ఎలా ఏర్పడినాయి? మొత్తం 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో కేవలం ముఖ్యమైనటువంటి 18 మాత్రమే మనం అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్పుకుంటున్నాం. అంతేకాదు ముత్తుస్వామి దీక్షితరు వారు ఓ కీర్తన రాస్తూ చాలా గొప్పగా రచించారు. ఆయన పంచాశత్ పీఠ రూపిణి, పంచాశత్ పీఠ రూపిణి, 50 పీఠములు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. కొంతమంది వాటిల్నే 500 అన్నారు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అనేకమైన పీఠములు దేనివల్ల ఏర్పడినాయి అంటే కేవలం అదుగో ఆ సుదర్శనం వల్ల ఆ మొనలు తగిలి శరీర భాగాలు ఎక్కడ పడినాయో అక్కడ ఒక శక్తిపీఠం ఏర్పడింది అని. కాలిపోతే ఏ శరీర భాగాలు పడతాయి? ఆవిడ కాలిపోలేదు, భస్మం కాలేదు. తన శరీరము ఉండరాదు. ఎందుకు ఉండరాదు అంటే తన భర్తను నిందించినప్పుడు ఆ నిందను విన్నటువంటి చెవులను కలిగిన శరీరం ఉండరాదు. భర్త నింద వినరాదు, అది ఆమె కాన్సెప్ట్. తన భర్తను నిందించాడు తండ్రి, ఆ వింటూ కూడా నేను ఇంకా బ్రతికి ఉండటం సరైనది కాదు, ఈ శరీరం ఉండరాదు, కనుక ఈ శరీరం వెళ్ళిపోవాలి అని తన కాలి బొటన వేలుతోనే అలా రాసి అగ్నిని వ్రేల్చి దాంట్లో నిలబడింది. కానీ అంత గొప్ప పతివ్రతామ తల్లి అయినటువంటి ఆ తల్లిని సామాన్యమైన అగ్నిహోత్రుడు ఏం చేయగలుగుతాడు? అగ్నిహోత్రుడు సామాన్యమైన వాడు, కానీ అమ్మవారు సామాన్యమైనది కాదు. సామాన్యమైన స్త్రీ వలె ఎలా కాలిపోయినది అనుకోరాదు. ఆవిడ కాలిపోలేదు, ఆవిడ అట్లాగే ఉన్నది. అగ్నిహోత్రుడు ఆమెను తాకలేదు. రామాయణంలో సీతమ్మవారు అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిహోత్రుడు ఏం చేశాడు? ఇప్పుడు కూడా సతీదేవి అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్నిహోత్రుడేమీ చేయలేడు. ఎందుకంటే పరమ పతివ్రత ఆమె తల్లి.